నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై టీడీపీ మహిళా నేత వెంగమాంబ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029లో ఎమ్మెల్యేను చేస్తానంటూ ఆశలు పుట్టించి అవసరం తీరాక రాజకీయాలు అవసరమా అంటూ అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాటలు నమ్మి కుటుంబాన్ని వదిలి ఏడాదిగా అంగన్వాడీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నట్లుగా ఆమె వివరించారు. దానికి ఎటువంటి జీతం ఇవ్వకపోయినా పార్టీ కోసం కష్టపడ్డానని, ఎమ్మెల్యే కాకర్ల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న తనను మోసం చేశారని వెంగమాంబ వీడియో రిలీజ్ చేశారు. ఉమెన్ అడ్వైజరీ టీంలో జాయిన్ చేసుకుంటానని చెప్పి నా ఫోన్ నెంబర్ తీసుకోవడం జరిగింది కాకర్ల సురేష్ గారు. నేను నా ఫ్యామిలీ వృత్తి వ్యాపార రీత్యా కర్ణాటకలో సెటిల్ అయ్యాం. నేను తిరిగి కర్ణాటక వచ్చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు, నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా, నువ్వు మరో తేజస్విని అవుతావు, నువ్వు 2029 అసెంబ్లీలో ఉంటావు అని చెప్పి పొలిటికల్ గా నన్ను ఎంకరేజ్ చేశారు. నాకు పొలిటికల్ గా ఏబిసిడి కూడా రావు సార్, నాకు వీలైతే సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పించండి సార్ అని అడిగాను. ఇప్పుడేం సాఫ్ట్వేర్ అమ్మా, కష్టము, నీకు పాలిటిక్స్ సూట్ అవుద్ది, నీకు అంగన్వాడీ కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పచెప్తున్నాను అని చెప్పారు. 3 months అంగన్వాడీ కోఆర్డినేటర్ గా చేశాను. బట్ ఐ డోంట్ టేక్ ఎనీ శాలరీ ఫర్ దట్. ఫ్యామిలీని పక్కన పెట్టి మరి చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశాను. తుఫాన్లైనా వర్షాలైనా లెక్క చేయకుండా రోజు వింజమూరులో ఉన్నటువంటి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ కి వెళ్లేదాన్ని. అక్కడ నుంచి ఎమ్మెల్యే గారు ఎక్కడ పర్యటిస్తున్నా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా నేను సార్ కారులోనే వెళ్ళొచ్చేదాన్ని. అంగన్వాడీ కోఆర్డినేటర్ గా అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తూ, ఎమ్మెల్యే గారు చెప్పిన పనులన్నీ చేస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ వర్క్ చేసే క్రమంలో ఒక్కొక్కసారి నైట్ లేట్ అయినప్పటికీ సార్ కారులోనే డ్రాప్ చేయించారు. ఎంతో డెడికేటెడ్ గా ఉన్న పార్టీలో ఒకరోజు అసెంబ్లీ సమావేశాల్లో విఐపి గ్యాలరీలో కూర్చునే అవకాశం కల్పిస్తామని చెప్పి నాకు కాల్ వచ్చింది. నాకు వెళ్ళడం కుదరకపోయినా కష్టపడి వెళ్ళాను. తీరా వెళ్ళిన తర్వాత కాల్స్ కి కానీ మెసేజెస్ కి కానీ రెస్పాన్సే లేదు. అంగన్వాడీ కోఆర్డినేటర్ గా నా పవర్స్ అన్ని కూడా కట్ చేశారు. ఎలాగైనా సరే విషయం ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని మీట్ అయ్యాను విజయవాడలో. ఎందుకు సార్ రెస్పాన్స్ లేదు అని అడిగితే, గవర్నమెంట్ నుంచి న్యూ ఆర్డర్స్ వచ్చాయమ్మా, నీ వర్క్ అంగన్వాడీ వాళ్ళతో చేయించుకోమన్నారు అన్నారు. అయినా నీకెందుకమ్మా పాలిటిక్స్, నువ్వు నీ ఫ్యామిలీతో కర్ణాటకలో హ్యాపీగా ఉండమ్మా అన్నారు. గుండె పగిలినంత పని అయింది నాకు. నీకెందుకమ్మా పాలిటిక్స్? ఒక ఆడదానిగా ఫ్యామిలీ వాళ్ళు ఎంత వద్దంటున్నా వినకుండా కాకర్ల సురేష్ గారు అంటే కూడా మన ఫ్యామిలీ అని చెప్పి నమ్మి ముందడుగు వేస్తే చివరికి నీకెందుకమ్మా పాలిటిక్స్ అని చెప్పి నన్ను అవమానించడం జరిగింది. ఇక్కడ కర్ణాటకలో మా బిజినెస్ మానేసి మా సొంతూరుకు వచ్చేయమన్నారు. మా వారికి కాంట్రాక్ట్ వర్క్ ఇప్పిస్తానని చెప్పారు, లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా గవర్నమెంట్ తరఫున జాబ్ ఇప్పిస్తానని చెప్పారు. ఒకవేళ మేమే కనుక బిజినెస్ తీసేసి అక్కడికి వచ్చుంటే మా పరిస్థితి ఏంటి కాకర్ల సురేష్ గారు?